కూటమి పాలనలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు పంటను కొనే నాథుడు లేక అవస్థలు పడుతున్నారు. మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విజయనగరం జిల్లా రాజాంకు చెందిన రైతులు ఆరోపించారు. దళారులు దోచుకుంటుంటే పాలకులు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి సకాలంలో పంటను కొనుగోలు చేసిందని గుర్తు చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 30 నుంచి 35 క్వింటాలు 40 క్వింటాల వరకు వచ్చింది. కానీ పెట్టుబడులు చాలా దారుణంగా అయ్యాయి. లేబర్ దొరక్క ఏదో కష్టపడి పండించాం. ఈ ప్రభుత్వం 2400 నుండి మద్దతు ధర ప్రకటించింది. 2400కి కొనడం కాదు కదా, కనీసం మా కళ్ళల్లోకి వచ్చి కూడా పట్టించుకునే నాదుడే లేడు. గత ప్రభుత్వం 2000 నుంచి 2200 వరకు తీసుకుంది. ఈ ప్రభుత్వం కనీసం 1700 నుంచి 1750కి దళారులకి అమ్ముడుపోయిన పరిస్థితి వస్తుంది.